నమస్తే వెల్కమ్ టు 10 మ్యాక్స్. పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటేనే ఊగిపోయే ఫ్యాన్స్ కి పవర్ఫుల్ ఫీస్ట్ ఇచ్చారు. అదిరిపోయే యాక్షన్ సీన్స్ తో, అమేజింగ్ విజువల్స్ తో అదిరిపోయే వీడియో రిలీజ్ చేశారు. సింగిల్ డైలాగ్ చెప్పకపోయినా సాలిడ్ ఫైట్స్ తో సత్తా చూపిస్తున్నారు. లేట్ అయినా సరే పేషెన్స్ తో వెయిట్ చేస్తున్న అభిమానుల కళ్ళు మనసు నిండిపోయేలా కత్తిలాంటి టీజర్ రిలీజ్ చేశారు హరిహర వీరమల్లు. మరి ఈ మూవీ బ్యాలెన్స్ షూట్ ఎప్పుడో, సినిమా రిలీజ్ ఎప్పుడో? 300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోంది హరిహర వీరమల్లు. సంవత్సరం పైగా షూటింగే జరగని ఈ సినిమా నుంచి టీజర్ అని సడన్ గా అనౌన్స్ చేశారు మేకర్స్. ఆల్రెడీ రిలీజ్ అయిన 2-3 వీడియోలతోనే ఆడియన్స్ ని ఆకట్టుకున్న యూనిట్ కొత్తగా ఇప్పుడేం చూపించబోతున్నారో అని ఎగ్జైటెడ్ గా వెయిట్ చేశారు. అయితే వర్త్ వెయిటింగ్ అన్న రేంజ్ లో అదిరిపోయే యాక్షన్ టీజర్ ని రిలీజ్ చేశారు. హరిహర వీరమల్లు విశ్వరూపం శాంపిల్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించారు. హరిహర వీరమల్లు స్టోరీ మీద హింట్ ఇస్తూ నిజాం నవాబుల దౌర్జన్యాన్ని ఎదుర్కొనే బందిపోటుగా, యోధుడిగా హరిహర వీరమల్లుగా పవన్ కళ్యాణ్ మరోసారి తన పవర్ఫుల్ పర్ఫార్మెన్స్ తో టీజర్ లో అద్దరగొడుతున్నారు. ధర్మం కోసం, యుద్ధం కోసం ట్యాగ్ లైన్ తో పవన్ క్యారెక్టర్ ని ఫుల్ ఇంటెన్సిటీతో చూపించారు. పవన్ కళ్యాణ్ కి టీజర్ లో సింగిల్ డైలాగ్ లేకపోయినా ఇంటెన్స్ యాక్షన్ సీన్స్ తో ఫ్యాన్స్ కి కావలసిన ఫుల్ ఫీస్ట్ ఇచ్చేశారు పవన్. బాబీ డియోల్ విలన్ గా చేస్తున్న హరిహర వీరమల్లు రియలిస్టిక్ సీన్స్ తో సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది టీజర్. దీనికి తోడు కీరవాణి మ్యూజిక్ టీజర్ కి కావలసిన హైప్ ఇచ్చిందంటున్నారు ఫ్యాన్స్. హరిహర వీరమల్లు క్రిష్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది. నిజానికి ఈ సినిమా క్రిష్ డైరెక్టర్ గా చేశారు, కానీ ఇప్పుడు కొత్తగా నిర్మాత ఏం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ పేరు కూడా డైరెక్టర్ గా యాడ్ అయింది. 2 పార్టులుగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమా టీజర్ తో జనానికి ఫుల్ క్లారిటీ వచ్చింది. సినిమా ఆగిపోలేదని, గ్యారంటీగా రిలీజ్ అవుతుందని కాన్ఫిడెన్స్ వచ్చింది. అదీకాక టీజర్ లో హరిహర వీరమల్లు ఫస్ట్ పార్ట్ ధర్మయుద్ధం కోసం 2024 రిలీజ్ అని క్లారిటీ ఇవ్వటంతో పవన్ ఫ్యాన్స్ సంబరాలు స్టార్ట్ చేశారు. ఎలక్షన్ హీట్ లో ఉన్న పవన్ ఫ్యాన్స్ కి ఈ వీడియో బూస్ట్ ఇవ్వటంతో పాటు ఎలక్షన్స్ అయ్యాక బ్యాలెన్స్ షూటింగ్ కంప్లీట్ చేసి సినిమాను రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. పుష్ప అన్నంత పని చేశాడు. ఫస్ట్ టైం పుష్పగా ఇంట్రడ్యూస్ అయినప్పుడు ఎంత రచ్చ చేశాడో ఇప్పుడు పుష్ప 2.0గా అంతకు మించి హంగామా చేస్తున్నాడు. పుష్ప మీద ఇప్పటి వరకు ఉన్న రికార్డులు చెరిపేసి వరల్డ్ వైడ్ గా వైరల్ అవుతున్నాడు. మరి పుష్ప 2 రెస్పాన్స్ ఏంటో, రియాక్షన్స్ ఏంటో, ఏ రేంజ్ లో సోషల్ మీడియాని రూల్ చేస్తున్నాడో లెట్స్ హావ్ ఎ లుక్. పుష్ప ఇండియన్ సినిమా హిస్టరీలోనే రికార్డ్ క్రియేట్ చేస్తున్న పాట, ఆల్ ఓవర్ వరల్డ్ వైరల్ అవుతున్న పాట. తెలుగు సినిమా అయినా తెలుగులో కంటే హిందీలోనే ఎక్కువ వ్యూస్ సంపాదిస్తూ సెన్సేషన్ అవుతున్న పాట. మేనరిజమ్స్ తో మరోసారి సోషల్ మీడియాలో రచ్చలేపుతూ ఇండియా వైడ్ గా యాంథమ్ అవుతున్న పాటగా పుష్ప కంటిన్యూ అవుతూనే ఉంది. పుష్ప 2 నుంచి రిలీజ్ అయిన పుష్ప సాంగ్ రిలీజ్ అయిన 24 గంటల్లో హైయెస్ట్ వ్యూడ్ సాంగ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. రిలీజ్ అయిన 24 గంటల్లో 15 దేశాల్లో టాప్ లో ట్రెండ్ అయిన పాట. 24 గంటల్లో తెలుగు వ్యూస్ 1,10,00,000 అయితే హిందీ సాంగ్ వ్యూస్ 1,30,00,000. ఈ లెక్కలు చూస్తుంటే నార్త్ ఆడియన్స్ ఏ రేంజ్ లో పుష్పకి ఫ్యాన్స్ అయిపోయారో తెలుస్తుంది. అంతేకాదు పుష్పాని వరల్డ్ వైడ్ ఫేమస్ చేసిన క్రికెటర్ వార్నర్ కూడా అబ్బా ఏముంది బ్రో అంటూ సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్, చంద్రబోస్ లిరిక్స్, అల్లు అర్జున్ అదిరిపోయే డాన్స్, ఇంతకంటే ఫీస్ట్ ఇవ్వడానికి ఏం కావాలంటున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే పుష్ప 2 మీదున్న అంచనాల్ని రీచ్ అవ్వడానికి పుష్ప 2 నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కుతోంది. దానికి శాంపుల్ గా రిలీజ్ అయిన పుష్ప సాంగ్ ఫుల్ బ్యాంగ్ లో ట్రెండ్ అవుతోంది మాస్ ఎలివేషన్. ఈ మాస్ ఎలివేషన్ కి క్లాస్ మాస్ అన్న తేడా లేకుండా ఫిదా అయిపోతున్నారు. ఫస్ట్ పార్ట్ కే ఓ రేంజ్ లో క్రేజ్ క్రియేట్ అయిందనుకుంటే సెకండ్ పార్ట్ కి వరల్డ్ వైడ్ గా ట్రెండ్ అవుతోంది పుష్ప సాంగ్. మరి ఫ్యూచర్ లో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. 2 ఏళ్ల క్రితం వరకు మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా తెలుగులో చక్రం తిప్పిన పూజా హెగ్డే వరుస ప్లాఫ్లతో ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయింది. సక్సెస్ లో లేకపోవడంతో ఈ మధ్య సినిమాలకు కాస్త దూరంగానే ఉన్న పూజా హెగ్డే టిల్లుతో సినిమా ఛాన్స్ కొట్టేసినట్లు రూమర్. అంతేకాదు మొన్న ఆ మధ్య మరికొంతమంది తెలుగు హీరోలకు ఓకే చెప్పేసిందని న్యూస్ వైరల్ అయింది. మరి అన్ని రూమర్సేనా? అసలు నిజంగా ఏమన్నా కమిట్ అయిందా? 2020లో వచ్చిన అల వైకుంఠపురం తర్వాత రిలీజ్ అయిన సినిమాలు ఫ్లాప్ అయి, కమిట్ అయిన సినిమాలు క్యాన్సిల్ అయి, సడన్ గా అవకాశాలు తగ్గిపోయి టాలీవుడ్ కి దూరమైపోయింది పూజ. అయితే పూజ మళ్లీ పికప్ అవ్వడానికి ట్రై చేస్తుందని, చిన్న హీరోలైనా పర్వాలేదంటుందని, అందుకే లేటెస్ట్ గా
టిల్లు క్యూబ్ లో సినిమా ఛాన్స్ దక్కించుకుందని రూమర్ బాగా వినిపిస్తుంది. టిల్లు స్క్వేర్ తో సూపర్ హిట్ కొట్టిన టీం టిల్లు క్యూబ్ అనౌన్స్ చేసింది. ఆల్రెడీ కథ సిద్ధం చేయడానికి రెడీ అవుతున్న సిద్ధు అండ్ టీం హీరోయిన్ గా పూజాని తీసుకున్నట్లు రూమర్ వినిపిస్తోంది. టిల్లు క్యూబ్ తెరకెక్కడానికి ఇంకా చాలా టైం ఉంది. అయితే ఈ సినిమా కంటే ముందే అక్టోబర్, నవంబర్ లో నాగ చైతన్య, కార్తిక్ దండు డైరెక్షన్ లో చేయబోతున్న సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డేని ఫిక్స్ చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో ఒక లైలా కోసం రావడం, పూజా కూడా చిన్న హీరోలైనా ఓకే చెప్పడంతో నాగ చైతన్య నెక్స్ట్ మూవీలో హీరోయిన్ గా పూజాని ఫిక్స్ చేశారని రూమర్ స్ప్రెడ్ అవుతోంది. విజయ్ దేవరకొండ, పూజా హెగ్డే కాంబినేషన్ మీద కూడా రూమర్లు వినిపిస్తున్నాయి. విజయ్, గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న స్పై మూవీలో హీరోయిన్ గా పూజాని తీసుకోబోతున్నట్లు టాక్. లైగర్ తర్వాత పూజ, విజయ్ కాంబినేషన్ లో ఓ సినిమా ఓపెనింగ్ చేసుకుని ప్రస్తుతానికి హోల్డ్ లో పడింది. సో ఈ కాంబినేషన్ స్క్రీన్ మీద కొత్తగా ఉంటుంది కాబట్టి విజయ్, పూజ కలిసి సినిమా చేస్తున్నారన్న వార్త వైరల్ అవుతోంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, వరుసగా ఏ కొత్త సినిమా సెట్ అవుతున్నా పూజా హెగ్డే పేరే తెర మీదకొస్తోంది. అయితే అన్ని రూమర్సే కానీ అఫీషియల్ గా తెలుగులో ఒక్క సినిమా కూడా కమిట్ అవ్వలేదు పూజ. తెలుగు, తమిళ్ లాంగ్వేజెస్ తో పని లేదు. ఎక్కడ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనిపిస్తే అక్కడ సినిమాలు చేస్తున్నారు ధనుష్. ఒక సినిమాకి మరో సినిమాకి ఏమాత్రం పోలిక లేకుండా డిఫరెంట్ జానర్స్, డిఫరెంట్ సబ్జెక్ట్స్ చేస్తున్న ధనుష్ వరుసగా బయోపిక్స్ కి రెడీ అవుతున్నారు. మొన్నీ మధ్యే ఇళయరాజా బయోపిక్ స్టార్ట్ చేసిన ధనుష్ లేటెస్ట్ గా ఏ హీరో బయోపిక్ చేయబోతున్నారు? ధనుష్ ఇప్పుడు సౌత్ లో హ్యాపెనింగ్ హీరో అయిపోయారు. హిట్ టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా, ఏ ఇమేజ్ ని సొంతం చేసుకోకుండా డిఫరెంట్ సబ్జెక్టులతో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు ధనుష్. ధనుష్ చేతిలో ప్రస్తుతం 4-5 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ప్రస్తుతం 50వ సినిమాగా రాయన్ చేస్తున్న ధనుష్ ఈ సినిమాకి తానే డైరెక్షన్ చేస్తున్నారు. సందీప్ కిషన్ లాంటి ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న రాయన్ కంప్లీట్ కాకముందే మరిన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ని తెర మీదకు తీసుకొస్తున్నారు ధనుష్. రాయన్ కంప్లీట్ కాకముందే తెలుగులో శేఖర్ కమల డైరెక్షన్ లో కుబేరా మూవీ సైన్ చేశారు. నాగార్జున, ధనుష్, రష్మిక కాంబినేషన్ లో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న కుబేరా సితారా శ్రీకర ఫార్చ్యూన్ 4 నిర్మాతలుగా తెరకెక్కుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు సినిమా మీద క్యూరియాసిటీ క్రియేట్ చేస్తోంది. రాయన్, కుబేరా సినిమాలతో పాటు ఇళయరాజా బయోపిక్ కూడా మొదలు పెట్టేశారు ధనుష్. సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తున్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా బయోపిక్ అనౌన్స్ చేసినప్పటి నుంచే ఆడియన్స్ లో హైప్ క్రియేట్ అయింది. ఈ బయోపిక్ పని జరుగుతుండగానే రజనీకాంత్ బయోపిక్ తెరపైకొచ్చింది. తన స్టైల్, స్వాగ్, డైలాగ్ డెలివరీ, యాక్టింగ్ తో 50 ఏళ్లుగా ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తూనే ఉన్న రజనీకాంత్ బయోపిక్ ని ధనుష్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. రజనీకాంత్ ని ఇప్పటికీ అడ్మైర్ చేసే ధనుష్ రజనీకాంత్ క్యారెక్టర్ ని తెర మీద చూపించే ఛాన్స్ వస్తే వదిలే ఛాన్సే లేదంటున్నారు జనాలు. ఇలా డిఫరెంట్ సినిమాలతో, డిఫరెంట్ గెటప్స్ తో, డిఫరెంట్ లుక్స్ తో సినిమాలు చేస్తూ సౌత్ లోనే హ్యాపెనింగ్ హీరో అయిపోతున్నారు ధనుష్. జపాన్ లో సలార్ సందడి, ఫ్రైడే ఫైట్ కి రెడీ అవుతున్న యంగ్ హీరోలతో పోటీకి సిద్ధమైన స్టార్ హీరోయిన్లు సంయుక్తని సెట్ చేసుకున్న సాయి శ్రీనివాస్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. ప్రభాస్ సినిమాలకి ఇండియన్సే కాదు, జపాన్, చైనా జనాలు కూడా ఫుల్ ఫిదా అవుతారు. అందుకే ఇక్కడ బ్లాక్ బస్టర్ హిట్ అయిన ప్రశాంత్ నీల్ ప్రభాస్ మూవీ సలార్ ని జూలై 5న జపాన్లో రిలీజ్ చేయబోతున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. ఫ్రైడే ఫైట్ కి రెడీ అవుతున్న ఈ సినిమాలు అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా తెరకెక్కిన ఆ ఒక్కటి అడక్కు అన్ని రకాల ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ ఈ శుక్రవారం థియేటర్లోకొస్తోంది. డిఫరెంట్ సినిమాలు చేస్తూ ట్రెండ్ సెట్ చేస్తున్న సుహాన్ హీరోగా ఫేస్ రికగ్నిషన్ ప్రాబ్లం థీమ్ తో తెరకెక్కుతున్న ప్రసన్నవదనం సినిమా ఈ 3వ తేదీ రిలీజ్ అవుతోంది. హీరోలతో పాటు హీరోయిన్స్ కూడా రిలీజ్ పోటీలో రెడీగా ఉన్నారు. తమన్నా, రాశీ ఖన్నా లీడ్ రోల్స్ లో హర్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న భాగ్ సినిమా శుక్రవారం థియేటర్లోకొస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ లీడ్ రోల్లో ఎమోషనల్ మూవీగా వస్తున్న శబరి సినిమా కూడా మే 3 శుక్రవారం రిలీజ్ కాబోతోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తన అప్కమింగ్ మూవీలో హీరోయిన్ గా సంయుక్త మీనన్ ని ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. 50 కోట్ల బడ్జెట్ తో సోషియో డ్రామాగా తెరకెక్కబోతోంది ఈ సినిమా. రాజ్ భీమ్రెడ్డి, జరాఖాన్ జంటగా రాజశేఖర్ రెడ్డి డైరెక్ట్ చేసిన ది ఇండియన్ స్టోరీ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. జట్టి రవికుమార్ డైరెక్టర్ గా ప్రేక్షక ఫిల్మ్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న సర్పంచ్ మూవీ ప్రారంభోత్సవం గ్రాండ్ గా జరిగింది. సో వ్యూయర్స్, చూశారు కదా, ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని లేటెస్ట్ అండ్ ట్రెండీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 టీవీ. బై బై.